ఎవరు ధన్యులు అనేటువంటిది ఇది మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్పగా చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ధన్యులయ్యా అంటే దేవుని ఆశ్రయించు నరుడు ధన్యుడంట. అలాగుననే దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడంట. అలాగుననే దేవుని మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడంట. అలాగుననే దేవుని వాక్యములో ఆనందించువాడు ధన్యుడంట. అలాగుననే దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని చేత గద్దించబడిన వాడు ధన్యుడంట. అలాగుననే దేవుని చేత నీతిమంతుడు అనబడిన వాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యము చెప్పగా చెబుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము కూడా ఆ ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు.